మోహన్ బాబుకు బిగ్ షాక్. రక్షణకు నిరాకరించిన ఏపీ హైకోర్టు. సినీ నటు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో ఫోన్ కాల్స్, మెసేజ్లు విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. దీంతో ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం అనుబంధ పిటిషన్ కొట్టివేస్తూ క్వాష్ పిటిషన్ మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది హైకోర్టు. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఏం జరిగింది, మోహన్ బాబుపై కేసు ఎందుకు నమోదైంది అనేసి ఒకసారి వివరాల్లో చూద్దాం. సినీ నటు మోహన్ బాబు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ పేరుతో ఒక యూనివర్సిటీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి నిర్ణయించాయి. అయితే ఈ ధర్నాకు బయలుదేరిన విద్యార్థి సంఘం నేతలు మధ్యలోనే కిడ్నాప్కు గురయ్యారు. దీనిపై మిగతా విద్యార్థి సంఘం నాయకులు తిరుచునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నారావారిపల్లి సమీపంలో భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘం నేతలను విడిపించారు పోలీసులు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరంతా మోహన్ బాబు కాలేజీకి చెందిన బౌన్సర్లుగా గుర్తించారు. విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుతో మోహన్ బాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నమోదైన కేసు నమోదు కావడంతో తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ కేసులో తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఏపీ హైకోర్టుకు ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు కిడ్నాప్ ఘటనతో పిటిషనర్లకు సంబంధం లేదని మోహన్ బాబు తరపు న్యాయవాదులు చెప్పడం గమనార్హం. కిడ్నాప్ జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని, ఘటన జరిగిన తర్వాతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని న్యాయవాది తెలిపారు. ఇందుకోసం బోర్డింగ్ పాస్తో సహా మరికొన్ని వివరాలను, సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, కిడ్నాప్ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నది తెలుసుకుంటామని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేవని, ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉన్నందున దీనిపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమనేసి హైకోర్టు స్పష్టం చేసింది.